హాయ్ ఫ్రెండ్స్ ఇది సామ్‌సంగ్ X110 మోడల్ ఫ్రెండ్స్ ఇది ఎంబీఎం లాక్ ఇది. మన ఎంబీఎం లాక్ ఇది రిమూవ్ చేయాలన్నా ఇందులో చేసుకున్న ప్రాసెస్ ఇది. ఫస్ట్ ఏంటంటే కిందన డిస్క్రిప్షన్‌లో ఫైల్ ఇచ్చిన ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇందులోని. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇందులోని ఏ వెర్షన్ ఉందో మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఇందులోని. చూద్దాం రండి ఒకసారి. ఇందులో సామ్ ఎఫ్‌డబ్ల్యూ ఉంది కదండీ! సామ్ ఎఫ్‌డబ్ల్యూ ఫ్రీ టూల్ ఇది. మనం గూగుల్‌లో టైప్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఇది. సామ్ ఎఫ్‌డబ్ల్యూ టూల్ ఉంటే డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇంకో ట్యాబ్ మాత్రం ఆన్‌లోనే ఉంటది. ఆన్‌లోనే ఒకసారి టూల్ ఓపెన్ చేద్దాం. టూల్ ఓపెన్ చేద్దాం. టూల్ ఓపెన్ అయింది కదా! ఓపెన్ చేసిన తర్వాత ఇందులోని చూడండి. ఆహ్, ఎఫ్ఆర్‌పి అని ఉంది చూసారా? ఎఫ్ఆర్‌పిలోకెళ్ళి రిమూవ్ ఎఫ్ఆర్‌పి ఫ్యాక్టరీ ఆర్డర్ అని ఉంది చూసారా? దాన్ని క్లిక్ చేద్దాం ఫస్ట్ ట్యాబ్ ఆన్‌లో ఉంది కదా! కేబుల్ పెడదాం ఒకసారి. యూఎస్‌బి కేబుల్ ఇన్సర్ట్ చేద్దాం. ఆన్‌లో ఉన్నప్పుడు పెట్టాలా. అక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ ఉంది చూసి పైన ఇది రిమూవ్ ఎఫ్ఆర్‌పిని క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తది. సామ్‌సంగ్ మొబైల్ యూఎస్‌బి మోడెమ్ డ్రైవర్స్ ఉండాలి అందులోని. సామ్‌సంగ్ డ్రైవర్స్ ఉండాలి. డ్రైవర్స్ ఉంటేనే కనెక్ట్ అవుతది. చూడండి వెర్షన్ వచ్చింది. చూసారా ఎంటీపీ ఓకే అని వచ్చింది. X110 XXX3 BXG4 అని వచ్చింది. అది వెర్షన్ అది. అది ఏ వెర్షన్ మనకు గూగుల్‌లో టైప్ చేస్తే ఆ వెర్షన్ వస్తది. అది యూ3 వెర్షన్ అది. మన ట్యాబ్ ముందు వెర్షన్ చూసుకుంటే మనకు కొంచెం అవగాహన అంటే ఏ వెర్షన్ ఉన్నదని తెలుస్తది ఇందులోని. ఇది క్లోజ్ చేద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ ఇందులో డ్రైవర్స్ ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. డ్రైవర్స్ ఉంటేనే పర్ఫెక్ట్‌గా అవుతది. ఓకే. క్లోజ్ చేసాం కదా! ఇప్పుడు X110 సూట్ ఉంది కదా! అది ఓపెన్ చేద్దాం ఒకసారి. టూల్ ఉంది కదా! మనం ఫైల్ ఉంది కదా! X110 ఫైల్ ఉంది కదా! ఫైల్ ఓపెన్ చేద్దాం. ఇందులో యూ1 ఫైల్‌లోనే ఫ్లాష్ టూల్ ఉంటది కదా! అది ఇందులో కాపీ చేసుకోండి. ఇంకోటి ఫ్లాష్ టూల్ యూ1లోనే ఉంటది. ఎస్‌పీ ఫ్లాష్ టూల్ V6 ఉంది కదా! ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత చూడండి డౌన్‌లోడ్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంది కదా! డౌన్‌లోడ్ అందులో ఫైల్‌లోకెళ్తాం. ఓన్లీ మనం స్కట్టర్ ఫైల్ ఉంది కదా! సెలెక్ట్ చేద్దాం. శాంపిల్ ఫైల్‌లోకెళ్ళి స్కట్టర్ ఫైల్‌లోకెళ్ళి ఏజెంట్‌లోకెళ్ళి ఫ్లాష్‌ని క్లిక్ చేస్తాం. ఫ్లాష్ ఓకే అవుతది. ఫ్లాష్ ఓకే అయిన తర్వాత నెక్స్ట్ అథెంటికేషన్ ఫైల్ ఉంది కదా! సేమ్ ఫైల్‌లోకెళ్ళి మన ఎస్‌పీ ఫ్లాష్ టూల్ ఎందులో ఉందో అందులోనే తీయాలండి. ఓకే. అది సెలెక్ట్ చేసాం. ఇందులోని ఫార్వర్డ్ ప్లస్ డౌన్‌లోడ్ క్లిక్ పెట్టేసి మన డౌన్‌లోడ్ ఉందా? డౌన్‌లోడ్ క్లిక్ చేసి ఫస్ట్ ట్యాబ్ ఆఫ్ చేయడం చూద్దాం ఒకసారి. డౌన్‌లోడ్ క్లిక్ చేసాం కదా! చూడండి. ఫస్ట్ ట్యాబ్ ఆఫ్ చేయాలా? ఆఫ్ చేద్దాం. ఆఫ్ అవ్వట్లేదు కాబట్టి 3 బటన్స్ ఉన్నాయి కదా! వాల్యూమ్ డౌన్ బటన్, పవర్ ఆన్ బటన్, వాల్యూమ్ అప్ బటన్. ఆ 3 బటన్ లాంగ్ ప్రెస్ పట్టుకుంటే ట్యాబ్ ఆఫ్ అవుతది. ఆఫ్ అయిన తర్వాత కేబుల్ ఇన్సర్ట్ చేద్దాం. ఆఫ్ అవ్వనండి. ఆఫ్ అయింది కదా! కేబుల్ ఇన్సర్ట్ చేద్దాం. కేబుల్ ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ కనెక్ట్ అవ్వాలి. డ్రైవర్స్ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ కనెక్ట్ అవుద్ది. కనెక్ట్ అయిందండి. చూసారా? ఫార్మాట్. అంటే ఇప్పుడు ఎర్రర్ వచ్చింది చూడండి. ఎర్రర్ మెసేజ్ అని వచ్చింది కదా! నాట్ మ్యాచ్ ఫైల్ అని వచ్చింది కదా! అయినట్టే. ఫస్ట్ స్టెప్ అయినట్టే. అలాగే సేమ్ ఫర్మ్‌వేర్ అప్డేట్ ఉంది కదా! సేమ్ డౌన్‌లోడ్ క్లిక్ చేసి సేమ్ ఆ 3 బటన్ ప్రెజెంట్ అయితే ట్యాబ్ డెడ్ అయిపోయింది. ట్యాబ్ అయితే ఆన్ అవ్వదు. ఆల్రెడీ పోర్ట్ ఉన్నది కాబట్టి స్ట్రక్ అయిపోయిందది. సేమ్ 3 బటన్స్ లాంగ్ ప్రెస్ పట్టుకోవాల. 3 బటన్స్ లాంగ్ ప్రెస్ పట్టుకునేటప్పుడు 10 సెకండ్‌లు పట్టుకున్న తర్వాత వాల్యూమ్ పవర్ బటన్ రిలీజ్ చేసేయాల. ఓన్లీ 2 బటన్స్ పట్టుకోవాల. కేబుల్ ఇన్సర్ట్ చేయాలి. ఓన్లీ 10 సెకండ్. ఎందుకంటే పోర్ట్ కనెక్ట్‌లో యాక్టివ్‌లో ఉండిపోద్ది. ఇప్పుడు కనెక్ట్ చేయండి. సెకండ్ అదే ఫస్ట్ అయిపోయింది కాబట్టి సెకండ్ రెడ్ కలర్ వచ్చింది కదా! 2 మినిట్స్.
ఒక నిమిషం అయిపోయింది. ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూసారా? ఎర్రర్ మెసేజ్ కమాండ్ ఫైల్ నాట్ మ్యాచ్ అని వచ్చింది. అంటే అయినట్టే సెకండ్ అప్డేట్ కూడా అయినట్టే. ఇప్పుడు థర్డ్ వన్ సేమ్ ఫార్ములా అప్‌గ్రేడ్‌లోకి వెళ్ళిపోయి కింద డౌన్‌లోడ్ మోడ్‌లో పెట్టేసి కేబుల్ డిస్కనెక్ట్ చేద్దాం. సేమ్ డౌన్‌లోడ్ మోడ్ పెట్టేసి డౌన్‌లోడ్‌ని క్లిక్ చేసి సేమ్ 3 బటన్ ఇందాకలాగే. సేమ్ కేబుల్ పెట్టొద్దు. 3 బటన్స్ లాంగ్ ప్రెస్ పట్టుకొని ఒక 10 సెకండ్స్ అప్పుడు పవర్ ఆన్ బటన్ రిలీజ్ చేసి వాల్యూమ్ అప్ బటన్, డౌన్ బటన్ మాత్రం పట్టుకోవాలా. 10 సెకండ్స్. కేబుల్ హ్మ్. ఓకే. కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఫ్లాషింగ్ అవుతుంటది. కనెక్ట్ అయింది కదా! ఫ్లాషింగ్ అవుతుంది చూసారా? ఇప్పుడు అవుతుంటది. యెల్లో కలర్ ఇలా లోడ్ అయిందంటే మాక్సిమం 100% ఫ్లాషింగ్ అయిపోయినట్టే. అలాగ అవుతుంటది. కొంచెం టైం పడతది. ఒక 15 మినిట్స్ అదే ఒక 10 మినిట్స్ అలా పడతది. అంతవరకు వెయిట్ చేయాల. కేబుల్ డిస్కనెక్ట్ చేయడం గాని, కేబుల్ అటు ఇటు కదపడం గాని ఏం చేయకుండా అలాగా పక్కన పెట్టేసారనుకో అవుతది. ఇది అయిపోయిన తర్వాత ట్యాబ్ ఆన్ అవుతది అంతే ఓన్లీ. మన కేబుల్ తీసిన వెంటనే ఆన్ అవ్వదు. మళ్ళీ ఇందాకల మనం ఎలా ప్రెస్ చేసాం? వాల్యూమ్ అప్ బటన్, డౌన్ బటన్ ఎలా ప్రెస్ చేసామో మళ్ళీ అలాగే పెట్టాలి. కొంచెం వెయిట్ చేయాలి. ఇందులో వెరీ ఇంపార్టెంట్ ఏంటి డ్రైవర్స్ ఉండాలి ఫ్రెండ్స్ ఇందులోని. డ్రైవర్స్ గాని పర్ఫెక్ట్‌గా డ్రైవర్స్ ఉంటేనే అవుతది. లేకపోతే మాత్రం అవ్వదు. డ్రైవర్స్ మాత్రం పర్ఫెక్ట్‌గా ఉండాలి అందులో. ఎందుకంటే డ్రైవ్స్ ఒక్కొక్క సిస్టమ్‌కి ఒక్కొక్కలాగా ఉంటాయి. అయి మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలా. డౌన్‌లోడ్ చేసుకుంటే ఉంది కదా! స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ టూల్ ఉంది కదా! V6 దీనికి సంబంధించిన ఫ్లాష్ ఫైల్స్ ఉంటాయి. అదే ఫ్లాష్ ఫైల్స్ అంటాను. డ్రైవ్స్ ఉంటాయి. టూల్ డ్రైవర్స్ ఉంటాయి. ఆ డ్రైవర్స్ కొన్నిట్లకి ఏంటంటే 32 బిట్ ఉంటది, 64 బిట్ ఉంటది, 86 బిట్ ఉంటాయి. మన డ్రైవర్స్‌లోనే. మనం సిస్టమ్ బట్టి కొన్ని విండోస్ 7 ఉంటాయి. కొన్నిట్లకి సపోర్ట్ చేయకపోవచ్చు. అదే కనెక్ట్ అవ్వకపోవచ్చు సరిగ్గా. కానీ ప్రతి సిస్టమ్‌లో మాత్రం 100% అవుతది. ఈ డ్రైవర్స్ దగ్గర మాత్రం కొంచెం మీరు ఇబ్బంది పడాలి. డ్రైవర్స్ దగ్గర మాత్రం చాలా వరకు కొంచెం ఇబ్బంది పడాలా. డ్రైవర్స్ గాని పర్ఫెక్ట్‌గా ఉన్నదనుకోండి ఆటోమేటిక్ లాగేస్తది. మాకేంటంటే మాకేంటంటే టూల్స్ అన్నీ వాడుతుంటాం కాబట్టి మా దగ్గర డ్రైవర్స్ ఉంటాయి. మేము చాలా టూల్స్ వాడుతుంటాం కాబట్టి రిపేర్ చేసేటప్పుడు చాలా టూల్స్ ఉంటాయి కాబట్టి మాకు డ్రైవర్స్ ఉంటాయి కాబట్టి ఇన్‌స్టాల్ చేసుకుంటాం. కానీ ఇండివిడ్యువల్‌గా చేసుకునేవాళ్ళకైతే కొంచెం ఇబ్బంది పడుతుంటారు. మనకి డ్రైవర్స్ ఉండవు కదా! పర్ఫెక్ట్‌గా. డ్రైవర్స్ ఉండకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడతారు. ఆల్రెడీ ఒకసారి మనకి ఇలాగా కనెక్ట్ అయితే చాలు. కనెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా రీలోడ్ అయిపోద్ది. కొంతమందికి ఎర్రర్ వస్తుంటది. కొంతమందికి ఎర్రర్ వస్తుందని ఇదవ్వకూడదు. ఇందులో ఈ విధంగా అవ్వాలి. ఇప్పుడు చూపించాను కదా వీడియోలోనే ఆ విధంగా అవుతేనే ఫ్లాష్ అయినట్టు. లేకపోతే అవ్వలేనట్లే. కానీ 100కి 100% మాత్రం ఫ్లాషింగ్ అవుతది. మెయిన్ డ్రైవర్స్ తీయడం చూసుకుంటే సరిపోద్ది. ఇందులో యూ1 వెర్షన్ ఒకటుంటది. యూ2 వెర్షన్ ఉంటది. యూ3 వెర్షన్ ఒకటుంటది. మనకు వెర్షన్ తెలుసుకోవాలనుకుంటే సామ్ ఎఫ్‌డబ్ల్యూ ఉంది కదా! అందులో చూసుకుంటే సరిపోద్ది ఇందులో. కొంచెం మాత్రం మినిమమ్ ఒక 10 మినిట్స్ పడతది. స్కాటర్ ఫైల్‌లోని ఒక 10 మినిట్స్ పడతది. ఇందులో పర్ఫెక్ట్‌గానే చూడండి. డౌన్‌లోడ్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంది కదా! మనం ఎందులో డౌన్‌లోడ్ చేసాం అదే మన ఫ్లాష్ ఫైల్స్‌లోనే ఉంటది. అలాగే అథెంటికేట్ ఫైల్ మన ఫ్లాష్ ఫైల్ ఉంటది. ఫ్లాష్ టూల్‌ని మాత్రం వేయకండి. ఫ్లాష్ ఫైల్స్‌లో ఉంటది ఆల్రెడీ. యూ3ది. మీరు ఇందులో కనెక్ట్ అవ్వట్లేదండి, ఇది అవ్వట్లేదంటే మీరు డ్రైవర్స్ బట్టి ఉంటాయి. డ్రైవర్స్ మాత్రం పర్ఫెక్ట్‌గా ఇన్‌స్టాల్ చేసుకుంటే సిస్టమ్ బట్టి ఉంటాయి డ్రైవర్స్ అన్ని. ఒక్కొక్క సిస్టమ్‌కి ఒక్కొక్కలాగా ఉంటాయి.
అవి మీరు మ్యాక్స్ అయితే గూగుల్‌లో టైప్ చేస్తే డ్రైవర్స్ దొరుకుతాయి. మీరు ఇందులో ఏంటంటే ఇంకొంచెం ఇంపార్టెంట్ ఏంటంటే కొంతమందికి డ్రైవర్స్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇబ్బంది పడుతుంటారు. అప్పుడేంటంటే లోపల డ్రైవర్స్ అన్ని తీసేయండి. సిస్టమ్‌లో నుండి మొత్తం అన్‌ఇన్‌స్టాల్ చేసేయండి డ్రైవర్స్ అన్నిని. డ్రైవర్స్ అన్ని టోటల్ అన్‌ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇందులోని ఈ వి6 టూల్ ఉంది కదా! ఇది మన ఫ్లాష్ టూల్ ఉంది కదా! ఎస్‌పీ ఫ్లాష్ టూల్ ఉంది కదా! దీనికి సంబంధించిన డ్రైవర్స్ ఎయండి. పర్ఫెక్ట్‌గా మాత్రం అవుతది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే డ్రైవర్స్ పర్ఫెక్ట్‌గా ఇన్‌స్టాల్ అయినా దానికి కనెక్ట్ అవ్వదు. ఓకే. డౌన్‌లోడ్ అయిపోయింది కదా! క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత ఇది మొత్తం క్లోజ్ చేసి మనం ఓడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేద్దాం. చూడండి ఆన్ అవ్వదు. కేబుల్ తీసేసాను. ఆన్ అవ్వదు. మళ్ళీ 3 బటన్స్ లాంగ్ ప్రెస్ పట్టుకోవాలి. 3 బటన్స్ లాంగ్ ప్రెస్ పట్టుకొని కేబుల్ ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు ఆన్ అవుతుంది చూడండి. ఇదిగో. చూడండి ఆన్ అవ్వట్లేదు. ఓకే. ఇప్పుడొచ్చింది. వచ్చింది కదా! ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓడిఎన్ టూల్ ఓపెన్ చేసి ఇందులోని బిఎల్ ఫైల్ ఓపెన్ చేద్దాం. ఎర్రర్ వస్తుంది. ఓకే. ఓపెన్ అయింది కదా! ఓకే. కాంబో కనెక్ట్ అయింది కాబట్టి బిఎల్ ఫైల్ సేమ్ అందులో ఉంటాయి. యూ3లోనే సేమ్ వెర్షనే. అందులోని ఏపీ ఫైలు బిఎల్ ఫైలు, ఏపీ ఫైలు, సీఎస్ ఫైలు ఓన్లీ 3 ఫైల్స్ ఏద్దాం. 4 ఫైల్స్ అవసరం లేదు. 3 ఫైల్స్ ఏస్తే సరిపోద్ది. ఇది 3 ఫైల్స్. ఏసిన తర్వాత ఆల్రెడీ కాంబో కనెక్ట్ అయింది కదా! స్టార్ట్ కొట్టేద్దాం. స్టార్ట్ కొట్టితే ఇది 100% ఫుల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా అదే ఆన్ అయిపోతది. ట్యాబ్. ఎండిఎం లాక్ రిమూవ్ అయిపోయినట్టే. ఆల్ ఎఫ్ఆర్‌పి లాకులు గాని, ఎండిఎం లాకులు గాని, ఎప్పుడైనా ట్యాబ్ హ్యాంగ్ అవుతుంది గాని, ట్యాబ్ రీస్టార్ట్ అవుతుందని గాని, ఎటువంటి కంప్లెయింట్ ట్యాబ్‌కి మీకు ఎటువంటి కంప్లెయింట్ వచ్చినా చేసుకునే ప్రాసెస్ ఇదే. ఇలా చేసుకుంటే మాత్రం 100కి 100% రెక్టిఫై అయిపోద్ది. ఇన్ కేస్ మనం ట్యాబ్ ఎక్కువ రోజులు వాడుతున్నాము, మామూలుగా వాడేటప్పుడు యాప్స్ అన్ని వాడుతున్నాం. యాప్ వాడేటప్పుడు మనకి సరిగ్గా హ్యాంగ్ అయిపోతుందన్నా, రీసెట్ అయిపోతుందన్నా, ఒక వైరస్ వల్ల ఏమైనా వాయిస్ కరెక్ట్ అయిపోయినా సేమ్ ఈ ఫైల్ ఇలా చేసుకుంటే మాక్సిమం అయిపోద్ది. ఎటువంటి కంప్లెయింట్ ఎఫ్ఆర్‌పి కూడాను మన జీమెయిల్ అకౌంట్ ఏమైనా రిమూవ్ చేయాలన్నా ఈ విధంగే సేమ్. ఈ విధంగా మనం ఇలా చేసుకుంటే మాక్సిమం సరిపోద్ది. ప్రెజెంట్ ఏంటంటే యూ1, యూ2, యూ3 అప్‌డేట్ వెర్షన్ తప్ప ఇంక వేరే వెర్షన్ ఏం లేదు అందులోని. ఇందాల మనకి ఫస్ట్ ఫైల్ ఏసినప్పుడు డౌన్‌లోడ్ కూడా పెట్టి చేసినప్పుడు డెడ్ అయిపోయింది. డెడ్ అయిపోయిందని కంగారు పడవసరం లేదండి. మాక్సిమం ఫస్ట్ ఫైల్ ఏసినప్పుడు డెడ్ అయిపోద్ది. మొత్తం కరెక్ట్ అయిపోద్ది అంతాను. సెకండ్ ఫైల్ ఏసినప్పుడు బూట్ లాక్ ఉంటది. థర్డ్ ఫైల్ ఏసినప్పుడు మొత్తం డౌన్‌లోడ్ మోడ్ వస్తది ఓన్లీ. డౌన్‌లోడ్ మోడ్ వచ్చిందనుకోండి, మీకు నెక్స్ట్ ఫ్లాష్ చేయాల. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఫ్లాష్ చేస్తే మాక్సిమం 100% ఆన్ అయిపోద్ది. కింద డిస్క్రిప్షన్‌లో దీని లింక్స్ అన్ని ఇచ్చాను కదా! ఇందులో యూ1, యూ2, యూ3 ఫైల్ మొత్తం లింక్స్ అని ఇచ్చాను. మీరు అందులోకెళ్ళి ఓపెన్ చేసుకొని, మీరు డౌన్‌లోడ్ చేసుకొని, మీకు పాస్‌వర్డ్ కావాలంటే కింద నా వాట్సాప్ నంబర్ ఉంది. వాట్సాప్ నంబర్ మెసేజ్ చేశారనుకోండి, పాస్‌వర్డ్ రిలీజ్ చేయడానికి నేను చూస్తాను. మీకిస్తానది. మీరు ఫ్లాష్ చేసుకోవచ్చది. సేమ్ ఇందులో యూ2 ఫైల్ గూడా ఉంది. యూ1 ఫైలు, యూ2 ఫైలు, యూ3 ఫైలు. యూ1 ఫైలు ఈ విధంగా చేసుకుంటే సరిపోద్ది. యూ3 ఫైల్ గూడా సేమ్. యూ2 ఫైలు, యూ3 ఫైల్ 2 సేమ్. సేమ్ ప్రాసెస్ ఇలా చేసుకుంటే సరిపోద్ది. సపోజ్ ఓడిఎన్ నుండి కొన్నిట్లకేంటంటే కొంతమందికి ఓడిఎన్ నుండి ఫైల్ సెలెక్ట్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుందది. ఎర్రర్ వస్తే ఒకటి ఆ ఓడిఎన్‌లోని వా ఓడిఎన్ ఫైల్ కరెక్ట్ అయిపోయినా అలాగే వస్తది. ఫ్లాష్ ఫైల్స్ సపోర్ట్ చేయకపోయినా అలాగే వస్తాయి. కానీ ఫ్లాష్ ఫైల్ మాత్రం 100% సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఫస్ట్‌లోని మన సెటర్ ఫైల్‌లో తీసుకుంది కాబట్టి, ఈ ఫైలే దానికి సూటబుల్ అవుతది. మొత్తం ఆన్ అవ్వడానికి. అంతేగాని ఇక్కడ ఎర్రర్ వస్తుందంటే మాక్స్ అంటే ఓడిఎన్ ఫైల్ గాని కరెక్ట్‌గా లేకపోతే అందులో ఏమైనా వైరస్ గాని ఏమైనా ఉంటే కరెక్ట్ అయిపోతే మాత్రం ఎర్రర్ వస్తది. ఒకసారి లో వెర్షన్ అయితే మాత్రం అదే కొంచెం లో వెర్షన్ ఇప్పుడు ఓడిన్ ఏంటి 3.1.4 వాడుతున్నాను.
కొంతమందికి 3.13 గాని, 3.12 గాని ఈ వెర్షన్‌లో ఏస్తే కొన్ని సపోర్ట్ చేయవు. ఫెయిల్ అని వచ్చేస్తుంది. ఈ వెర్షన్ ఏసుకుంటే మాక్సిమం అయిపోతది. అంటే నేను చేసిన కొన్ని ట్యాబుల్లో ఏంటంటే కొన్ని కొన్ని వెర్షన్ సపోర్ట్ చేయలేదు కాబట్టి చెప్తున్నాను. అలాగే ఈ వీడియో ఈ వీడియో మీకేమైనా లైక్ అయితే మాత్రం కింద లైక్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే కామెంట్లు చేయండి. కామెంట్‌లో పెట్టండి. కామెంట్‌లో పెడితే నేను రిప్లై ఇవ్వడానికి మాత్రం 100% ఇస్తాను. యూజర్ డేటా ఫైన్ అనిపిస్తుంది. యూజర్ డేటా ప్రిన్సిపల్ తీసుకుంటాను. ఆటోమేటిక్ ట్యాబ్ అదే ఆన్ అయిపోద్ది ఫ్రెండ్స్ ఇది. ఓకే అయిన తర్వాత ఫైనల్ అలాగే అలా ఉంచిస్తే ఆటోమేటిక్ అదే ఆన్ అయిపోద్ది. ఆన్ అయిపోతే ఇక్కడ నుంచి మనం ఓకే సెలెక్ట్ చేసుకోవడం. కొంచెం ఒక 1 మినిట్ పడుతుంది ఫ్రెండ్స్ అది. సామ్సంగ్ లోగోలో ఉంది కదా! ఓపెన్ రికవర్ అవుతుంటది మొత్తం అంతాను. ఓఎస్ అంతా రికవర్ అయ్యి ఓపెన్ అవుతది. ఏ స్టార్ట్ నెక్స్ట్ స్కిప్ ఫర్ స్కిప్ స్కిప్ హలో హలో స్కిప్ స్టాప్ ఓకే అయిపోయింది ఫ్రెండ్స్. మెనూ వస్తది. సెట్టింగ్స్‌కి వెళ్ళి చూద్దాం. వెర్షన్ ఓకేకెళ్ళి
చూడండి ఫుల్ స్క్రీన్. చూసారా వెర్షన్ 6.1 ఆండ్రాయిడ్ 14. 13 నుంచి 14 వెళ్ళిపోయింది. ఆల్రెడీ 14 14 ఎంబీఎం లాక్ కదా రిమూవ్ చేసి. ఓకే. థ్యాంక్ యూ వాచ్ ఫ్రెండ్స్.